మాకేంటండి మేము పర్మిషన్ కోసం వచ్చాము. రైతులు ఎంత నిరంకుశం పనికి రాదు. ఇది పోలీసులు రామకృష్ణ గారు అది తప్పది. మీరు అది తప్పది. ఎవరికంటే మోసం చేస్తారు. ఆడపిల్లలు వస్తే ఎండు పెడతారా? ఆడపిల్లలు వస్తే ఎండు పెడతారా? కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 22 గ్రామాలను కూడా ప్రజలు రాకుండా ఆంక్షలు పెట్టి పోలీసులతో నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈ నిర్బంధాన్ని నిర్వహిస్తూ 22 గ్రామాల్లో కూడా ఇవాళ నిరసన ప్రదర్శన చేసినాము. ఇది ప్రభుత్వానికి ఒక చెంప పెట్టని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మొన్న రామ్మోహన్ నాయుడు గారు బిడిమెల్లి మా అభివృద్ధికి ఆటంకం పెడతానని చెప్పినాడు. అడుగుతున్నాం, అయ్యా కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజల భూముల్ని, ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు 3 సార్లుగా ఎంపీ అయినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా అయినారు. ఈ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. మేమే కాదు, ఈ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు వలస వెళ్తారు. ఏ రోజైనా ఒక జట్టి నిర్మించినారా? యథావిధిగా జీడి కార్మికులకి గిట్టుబాటు ధరస్తామన్నారు. మీరు ఇంతవరకు వాగ్దానాన్ని అమలు చేసినారా? అంతేకాదు మీరు 200 కోట్లు కేటాయిస్తే ఆ వంశధార లిఫ్ట్ అవుతుంది, జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఒక్క పైసాను మీరు కేటాయించినారా? అంతేకాదు నాగావళి వంశధార అనుసంధానానికి 100 కోట్లు ఇస్తే చాలు, ఒక్క 10 పైసలనే మీరు ఇప్పించగలిసినారా? అంతెందుకయ్యా, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోడరామూర్తి స్టేడియం 2019లో పగలగొట్టినారు. ఈ రోజుకి 10 పైసలు ఒక ఉసూరు అనేది ఆడస్తుంది. మీరేమో మల్టీపర్పస్ స్టేడియం అని చెప్పి పాత్రలు వరుసగా తీసుకోరు. 33 ఎకరాలు దానికి పునాదులు అయ్యేసినారు. ఈ రోజుకి అతీగతులు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి ఏంటని అడుగుతున్నాం. అంతేకాదు మేము భూములు ఇస్తే అభివృద్ధి అంటాం. మీరు భూముల కోసం మీ పక్క గ్రామంలో కాకరాపల్లిలో 3 బలికొని 2020 ఎకరాల భూమిని మీరు ఇవాళ స్వాధీనం చేసుకోరు. అక్కడ ఏ ఫ్యాక్టరీలు కట్టినారు, ఎన్ని ఉద్యోగాలు కట్టినారు? ఆకాశంలో మీరు ఫ్యాక్టరీలు కట్టినారా? మనం బిడివెళ్ళి ఆకాశంలో కట్టాలని అడిగినారు. ఈరోజు మీరు ఆకాశంలో కట్టినారు ఫ్యాక్టరీలు దాటించినారు. అంతేకాదు ఈ ఉద్యానం ఒక విశిష్టమైనది. ఈ ఉద్యానం తరతరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణంగా ఒక రక్షణ కవచం ఉంది. ఈ రక్షణ కవచమే కాదు, ఇక్కడ రకరకాల లక్షలాది చెట్లు, పక్షులు, జంతువులతో పాటు ఏకకాలంలో 4 పంటలు పండే భూమి ఉద్యానంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అందుకే మేము చెప్తాం, నీకు చిత్తశుద్ధి ఉండాలనుకుంటే మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు అయితే సరిపోతుంది. దానికి మీరు ఎందుకు చేయరని అడుగుతున్నారు. అందుకోసం మీరు కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు విధించినా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజల భూముల జోలికి వస్తే ప్రజల ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటున్నారు కదా. ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది అది ఒక మోసం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి తెలియదు ఉద్యోగాల కోసం సంబంధించి. ఇక్కడ తరతరాలుగా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. ఇవాళ ఉద్యాన ప్రాంతం జీడి, కొబ్బరి ఆధార పరిశ్రమలతో ఇవాళ ఇండస్ట్రీలన్నీ పనిచేస్తున్నాయి. ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా జిల్లాలో పరిశ్రమలు వస్తాయి, సస్యశ్యామలం. తప్ప ఇది భూములు ప్రజల భూములు కార్పొరేట్ కట్టబెట్టి మీరు వచ్చారు. ఇవాళ ఆడతారు ఉద్దాన ప్రాంతంలో మా భూములు అడుగుతారు, మీ భూములు ఇచ్చినారని అడుగుతాను. దానికి మీరు చెప్పండి సమాధానం మంత్రి గారు. అందుకోసం ఇట్లాంటివి చేస్తే సాయంత్రం పోరాటం తీవ్రం చేస్తామని